నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ద కంప్లీట్ మ్యాన్. భారతదేశంలో ఈ ట్యాగ్ లైన్, ఈ బ్రాండ్ తెలియని వారు ఉండరు. దేశంలోని కోట్లాది మందికి నాణ్యమైన బట్టలు కట్టించిన ఒక వస్త్ర సామ్రాజ్యం పేరు రేమండ్స్. ఈ వేల కోట్ల సామ్రాజ్యానికి పునాదులు వేసి ఒకప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచిన వ్యక్తి విజయ్ పత్ సింఘానియా. విమానాలు నడిపిన సాహసికుడు, ముంబై షరీఫ్ గా పనిచేసిన గొప్ప హోదా ఆయన సొంతం. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వ్యాపారంలో నష్టాలు వస్తే భరించవచ్చు, కానీ సొంత రక్తమే వెన్నుపోటు పొడిస్తే ఆ బాధను ఏ తండ్రి తట్టుకోలేడు. ఒకప్పుడు రాజాలా బతికిన ఆయన ఇప్పుడు సౌత్ ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో పూట గడవని దారుణమైన పరిస్థితిలో బతుకుతున్నారు. దానికి కారణం ఆయన సొంత కొడుకు గౌతమ్ సింఘానియా. ఒకప్పుడు వేల కోట్లకు అధిపతిగా ఉన్న విజయ్ పత్ సింఘానియా రోడ్డున ఎలా పడ్డారు? కొడుకు మీద గుడ్డి నమ్మకంతో ఆ తండ్రి చేసిన అతిపెద్ద తప్పు ఏంటి? డబ్బు ఆస్తులు ఉన్నప్పుడు చుట్టూ ఉండే బంధాలు అవన్నీ పోయాక కూడా అలాగే ఉంటాయా అంటే గ్యారంటీగా చెప్పలేం. ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అతిపెద్ద పేరున్న వ్యక్తి విజయ్ పత్ సింఘానియా. ఆయన సృష్టించిన రేమండ్ బ్రాండ్ దశాబ్దాల పాటు ఇండియన్ మార్కెట్ ను ఏలిందే, ఇప్పటికీ ఏలుతోంది. కానీ ఆ బ్రాండ్ ను అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చిన ఆ తండ్రికి మాత్రం ఆస్తులు మిగల్లేదు, ప్రశాంతత మిగల్లేదు. తన సామ్రాజ్యాన్ని తన కొడుకు గౌతమ్ సింఘానియా చేతిలో పెట్టిన తర్వాత ఆయన జీవితం సిరి సంపదల నుంచి కటిక పేదరికానికి పడిపోయింది. కుటుంబంలో జరిగిన ఒక చిన్న ప్రాపర్టీ గొడవ ఆయన రోడ్డు పాలు చేస్తుంది. రేమండ్ లిమిటెడ్ జర్నీ 1900 సంవత్సరంలో వాడియా మిల్ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత సింఘానియా కుటుంబం చేతిలోకి వెళ్లిన ఈ వ్యాపారం విజయ్ పత్ సింఘానియా నాయకత్వంలో ఒక నేషనల్ సెన్సేషన్ గా మారింది. పార్క్ ఎవెన్యూ లాంటి బ్రాండ్ ను లాంచ్ చేసి వ్యాపారాన్ని విస్తరించారు. ద కంప్లీట్ మ్యాన్ ఫీల్స్ లైక్ హెవెన్ లాంటి అద్భుతమైన ట్యాగ్ లైన్స్ తో కస్టమర్ల మనసు దోచారు. విజయ్ పత్ కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఏవియేటర్. విమానాలు నడపడంలో గ్లోబల్ రికార్డులు సృష్టించారు. 60 ఏళ్ల వయసులో హాట్ ఎయిర్ బెలూన్ లో 69,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ తో సత్కరించింది. ఆయన సాహసాలకు గాను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్, అలాగే మన దేశ అత్యున్నత టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు కూడా అందుకున్నారు. ముంబై షరీఫ్ గాను పనిచేస్తారు. తండ్రి ఎలాగైతే సాహసాలు ఇష్టపడతారో చిన్న కొడుకు గౌతమ్ సింఘానియా కూడా ఫాస్ట్ ఆటోమొబైల్ సర్క్యూట్ రేసింగ్ ను ఇష్టపడేవాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ కుటుంబంలో పగలు మొదలయ్యాయి. విజయ్ పత్ పెద్ద కొడుకు మధుపతి ఇంట్లో ఎదురవుతున్న అవమానాలు, సూటిపోటి మాటలు భరించలేక తన వాటా ఆస్తులను ముంబైలోని పూర్వీకుల ఇంటిని వదులుకుని ఫ్యామిలీతో సహా సింగపూర్ కు వెళ్లిపోయాడు. పెద్ద కొడుకు వెళ్లిపోవడంతో చిన్న కొడుకు గౌతమ్ మీద ప్రేమతో 2015లో విజయ్ పత్ సింఘానియా తన పేరు మీద ఉన్న రేమండ్ గ్రూప్ షేర్లను, పూర్తి యాజమాన్య హక్కులను గౌతమ్ పేరిట బదిలీ చేస్తారు. ఆ ఆస్తులు రాసిచ్చే సమయంలో ముంబైలోని 36 అంతస్తుల జేకే హౌస్ లో తనకు ఒక ఇల్లు ఇస్తానని విజయ్ పత్ నమ్మారు. కానీ ఆ నమ్మకమే ఆయన జీవితాన్ని నాశనం చేసింది. ఆస్తులు రాసిచ్చిన తర్వాత గౌతమ్ సింఘానియా అసలు రంగు బయటపడింది. ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయకుండా, తండ్రికి జేకే హౌస్ లో ఇల్లు ఇవ్వకుండా గెంటేశాడు. కేవలం ఇల్లు ఇవ్వకపోవటం మాత్రమే కాదు, తండ్రి రాస్తున్న లేఖల్లో భాష బాగోలేదని ఏకంగా రేమండ్ లిమిటెడ్ చైర్పర్సన్ ఎమిరిటస్ పదవి నుంచి విజయ్ పత్ ను దారుణంగా తొలగించారు. కనీసం తన జీవిత చరిత్రను ఒక పుస్తకం రూపంలో ప్రజలకు చెబుతామనుకుంటే దానిపై కూడా కొడుకు గౌతమ్ కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఆపేశాడు. ఈ న్యాయ పోరాటాల్లో లాయర్ల ఫీజులు కట్టడానికి తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఒకప్పుడు వేల కోట్లకు పడగలెత్తిన తాను ఇప్పుడు ముంబైలోని గ్రాండ్ పార్టీ సొసైటీలో ఒక చిన్న అద్దె ఇంట్లో రోజు గడవని పరిస్థితిలో బతుకుతున్నానని విజయ్ పత్ సింఘానియా 2020లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కన్నీటి గోసను వెళ్లగక్కారు. తండ్రిని రోడ్డున పడేసిన గౌతమ్ సింఘానియాకు కాలం ఊహించని షాక్ ఇచ్చింది. 32 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీతో
విడాకులు తీసుకున్నాడు. ఆ విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా ఆమె గౌతమ్ ఆస్తుల్లో ఏకంగా 75% వాటాను డిమాండ్ చేయటం అప్పట్లో బిజినెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. నెటిజన్లు సైతం కర్మ అంటే ఇదే అని కామెంట్స్ చేశారు. ఈ డైవర్స్ గొడవలతో రేమండ్ షేర్లు పడిపోవడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం గౌతమ్ ఒక కొత్త నాటకం ఆడాడు. తన తండ్రి ఇంటికి వచ్చాడంటూ 2024లో విజయ్ పత్తో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాన్ని విజయ్ పత్ వెంటనే బయటపెట్టాడు. వాడు కాఫీ తాగుదాం అని బతిమలాడితే వెళ్ళాను, కానీ అక్కడ వాడు నాతో ఫోటో దిగి మేమిద్దరం కలిసిపోయామని పబ్లిక్ లో మీడియా గేమ్ ఆడుతున్నాడు. నేను వాడితో కలిసే ప్రసక్తే లేదు అని విజయ్ పత్ తేల్చే చెప్పారు. ఎంత పెద్ద బ్రాండ్ను సృష్టించినా, ఎంత సంపాదించినా సరే ఒక తండ్రికి తన పిల్లల మీద ఉండే గుడ్డి నమ్మకం ఎంతటి దారుణమైన పరిస్థితికి దారితీస్తుందో విజయ్ పత్ సింఘానియా జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ద కంప్లీట్ మ్యాన్ అని ప్రపంచానికి పాఠాలు చెప్పిన ఆ బ్రాండ్ ఇప్పుడు సొంత కుటుంబంలోనే వాల్యూస్ లేక కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆస్తులు రాసిచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకోకపోతే వృద్ధాప్యంలో పిల్లలు ఎంత దారుణంగా మోసం చేస్తారో చెప్పడానికి రేమండ్స్ ఫౌండర్ రియల్ స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.